Good morning all. Welcome back to today class. Most of the students they called me and asked about the explain aromaticity and reactivity of benzene in Telugu version. For the sake of Telugu students, I am giving explanation in Telugu. Now we are discuss about the aromaticity. Aroma అనేది Latin word. Aroma అనేది Latin పదం. సో దీని అర్థం ఏంటంటే సువాసన సువాసన లేదా ఆహ్లాదకరమైన వాసన ఆహ్లాదకరమైన కరెక్ట్ సువాసన లేదా ఆహ్లాదకరమైన వాసన ఇచ్చే సమ్మేళనాలనే అరోమాటిసిటీని కలిగి ఉంటాయి అంటారు. సువాసన లేదా ఏవైతే సమ్మేళనాల్లో సువాసనని ఇస్తాయో వాటికి అరోమాటిసిటీ ఉందని అంటాం. మరి ఈ అరోమాటిసిటీని హుకెల్ నియమం ద్వారా నిర్ణయిస్తారు. హుకెల్ నియమం ద్వారా నిర్ణయిస్తారు. హుకెల్ నియమం ద్వారా నిర్ణయిస్తారు. అయితే హుకెల్ నియమం అంటే 4n+2π ఎలక్ట్రాన్ రూల్. 4n+2 ఎలక్ట్రాన్ నియమాన్ని మనం హుకెల్ నియమం అంటాం. మరి ఏదైనా ఒక సమ్మేళనము అది అరోమాటిసిటీని కలిగి ఉండాలంటే హుకెల్ నియమం ద్వారా ఇవి 4n+2π ఎలక్ట్రాన్లను కలిగి ఉండాలి, మరియు వలయాకార నిర్మాణాన్ని కలిగి ఉండాలి, మరియు సమతల నిర్మాణాన్ని కలిగి ఉండాలి. ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉండాలి. సమతలనం ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉండాలి. సైక్లిక్ స్ట్రక్చర్ని కలిగి ఉండాలి. మరియు ఏకాంతర ద్విబంధాలు లేదా కాంజుగేటెడ్ ద్విబంధాన్ని కలిగి ఉండాలి. ఏకాంతర ద్విబంధాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా సమ్మేళనం మనం అరోమాటిసిటీని కలిగి ఉంది అని ఎలా చెప్తామంటే అది 4n+π ఎలక్ట్రాన్ నియమాన్ని కలిగి ఉండాలి, వలయ నిర్మాణం కలిగి ఉండాలి, ప్లేనార్ స్ట్రక్చర్ సమతల నిర్మాణం కలిగి ఉండాలి, మరియు ఏకాంతర ద్విబంధం కలిగి ఉండాలి. ఈ 4 కండిషన్లను ఫుల్ఫిల్ చేసే సమ్మేళనం ఏదైనా అరోమాటిసిటీని కలిగి ఉంటుంది. ఆ సమ్మేళనం సువాసనని ఇస్తుంది అని అంటాం. మరి ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకటి ఇక్కడ n అంటే ఇంటీజర్స్ని మనం 0, 1, 2, 3 ఇట్లా అంటాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి బెంజిన్ వలయాన్ని చూద్దాం. ఇది బెంజిన్ యొక్క నిర్మాణం. ఇది ప్లేనార్ నిర్మాణం కలిగి ఉంది. చూడండి, ప్లేనార్ నిర్మాణం కలిగి ఉంది. ప్లేనార్ సమతల నిర్మాణాన్ని కలిగి ఉంది. మరియు ఇది సైక్లిక్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంది. మరియు ఇందులో ఆల్టర్నేట్ ద్విబంధాలు ఉన్నాయి. ఏకాంతర ద్విబంధాలు, ద్విబంధం, ఏకబంధం. సో ఏకాంతర ద్విబంధాలు కలిగి ఉన్నాయి. మరియు ఇది 4n+2π ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నది. ఇక్కడ n=1ని ప్రతిక్షేపించగా మనకి 4 × 1+2π ఎలక్ట్రాన్ అంటే ఎంత వచ్చింది? మొత్తం 4 × 1+2 4+2 6π ఎలక్ట్రాన్లు వచ్చాయి. చూడండి, ఇది చూడండి, ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్, మొత్తం ఎన్నైనా 6π ఎలక్ట్రాన్లు. సో 4n+2π ఎలక్ట్రాన్ ప్రకారం ఈ నియమం ప్రకారం హుకెల్ నియమం ప్రకారం ఎన్ని కూడా ప్రతిక్షేపిస్తే మనకి 6π ఎలక్ట్రాన్ వచ్చింది. సో కాబట్టి ఈ బెంజిన్ అనేది అరోమాటిసిటీ ధర్మాన్ని కలిగి ఉంది అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదే ఎగ్జాంపుల్ 1. ఇంకోటి నాప్థలిన్.
ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది నాప్థలిన్. సో ఇది ఈ సమ్మేళనం ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉంది, మరియు సైక్లిక్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంది, మరియు చూడండమ్మా మీరందరూ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ 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 డబుల్ బాండ్ సింగిల్ బాండ్. చూడండి, ఎటు నుంచి చూసినా ఏకాంతర ద్విబంధాన్ని కలిగి ఉంది. ఏకాంతర ద్విబంధాలను కలిగి ఉంది. మరియు ఇక్కడ హుకెల్ నియమంలో 4n+2 π ఎలక్ట్రాన్ నియమంలో n = 2 ప్రతిక్షేపిస్తే 4 × 2 + 2 π ఎలక్ట్రాన్, మొత్తం ఇది సంక్షిప్తకరిస్తే 10 π ఎలక్ట్రాన్ వస్తుంది. చూడండి అమ్మా, 10 π ఎలక్ట్రాన్. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 10 π ఎలక్ట్రాన్ వచ్చాయి. చూడండి, అంటే ఈ సమ్మేళనం హుకెల్ నియమాన్ని పాటిస్తుంది, ఏకాంతర ద్విబంధాన్ని కలిగి ఉంది, సైక్లిక్ వలయ నిర్మాణం కలిగి ఉంది, ప్లేనార్ సమతల నిర్మాణం కలిగి ఉంది. కాబట్టి ఈ నాప్థలిన్ అనేది అరోమాటిసిటీ ధర్మాన్ని కలిగి ఉంది. అరోమాటిసిటీ ధర్మాన్ని కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ ఒక్క ఎగ్జాంపుల్తో ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ది సైక్లోపెంటాడైనైల్ ఆనయాన్. సైక్లోపెంటాడైనైల్ ఆనయాన్. మరి ఇందులో కూడా ఈ సైక్లోపెంటాడైనైల్ ఆనయాన్లో కూడా ప్లేనార్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది, అంటే వలయ సమతల నిర్మాణం కలిగి ఉంటుంది, మరియు వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, మరియు ఏకాంతర ద్విబంధాలు ఉంటాయి. ఏకబంధం ద్విబంధం ఏకబంధం. ఇది ఇక్కడ మైనస్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంది. న్యూక్లియోఫైల్ అనేది ఒక ఎలక్ట్రాన్ జన్మ చూపిస్తుంది. సో 1 π ఎలక్ట్రాన్ 1 π ఎలక్ట్రాన్ 2 3 4 5 6. సో మొత్తం 6 π ఎలక్ట్రాన్. మరి ఇది కూడా ఏకాంతర ద్విబంధాలను కలిగి ఉంది, మరియు 4n+2 π ఎలక్ట్రాన్ రూల్ హుకెల్ నియమాన్ని పాటిస్తుంది. ఇక్కడ n = 1ని ప్రతిక్షేపించగా 4 × 1 + 2 π ఎలక్ట్రాన్, అంటే మొత్తం 6 π ఎలక్ట్రాన్లు వచ్చాయి. సో 1 2 3 4 5 6. సో ఈ సైక్లోపెంటాడైనైల్ అనేది అరోమాటిసిటీ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది క్లుప్తంగా అరోమాటిసిటీ మరియు హుకెల్ నియమం గురించి. సో ఇక్కడ 4n+2 π ఎలక్ట్రాన్ రూల్ని మనం హుకెల్ నియమం అంటాం. ఇందులో n = అకరణీయ సంఖ్యలు ఇంటీజర్స్ 0 1 2 3 4. సో ఏదన్నా సమ్మేళనం అది అరోమాటిసిటీ కలిగి ఉండాలంటే అది ఏం చేయాలంటే ఫస్ట్ హుకెల్ నియమాన్ని పాటించాలి, వలయ నిర్మాణాన్ని కలిగి ఉండాలి, సమతల నిర్మాణం కలిగి ఉండాలి, ఏకాంతర ద్విబంధాన్ని కలిగి ఉండాలి. సో ఈ 4 నియమాన్ని పాటించి ఏ సమ్మేళనమైనా అరోమాటిసిటీ ధర్మాన్ని కలిగి ఉంటుంది. సో ఇది మీకు ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఎగ్జామ్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్న టాపిక్. ఓకే, నెక్స్ట్ బెంజీన్ యొక్క చర్యాత్మకతను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బెంజీన్ యొక్క చర్యాత్మకత, రియాక్టివిటీ ఆఫ్ బెంజీన్ గురించి చూద్దాం. సో యాక్చువల్గా బెంజీన్ యొక్క నిర్మాణం ఇలా ఉంటుందమ్మా, ఇది. సో బెంజీన్ యొక్క ఫార్ములా ఇది. మరి ఈ బెంజీన్ అనేది న్యూక్లియోఫిలిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏ ఫిలిక్? న్యూక్లియోఫిలిక్. న్యూక్లియోఫిలిక్ స్వభావం అంటే ఏంటిది? బెంజీన్ అనేది న్యూక్లియోఫిలిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటే పై ఎలక్ట్రాన్ మేఘం అనేది ఈ రింగుకి పైన కింద ఉంటుంది. దీనివలన ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క లభ్యత ఎక్కువ, ఎలక్ట్రాన్ల లభ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి
ఇది దీనిపైకి ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది, ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది. సో మరి ఈ ఒక ఎలక్ట్రోఫైల్ ఇంకొక ఎలక్ట్రోఫైల్ చేత ప్రతిక్షేపించబడుతుంది. కాబట్టి ఇది బెంజిన్ తనకు తాను న్యూక్లియోఫిలిక్గా యాక్ట్ చేస్తూ ఎలక్ట్రోఫైల్తో చర్యలో పాల్గొంటుంది. కాబట్టి ఇది ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుంది, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పాల్గొంటుంది. మరి ఇది సంకలన చర్యలు పాల్గొనదు. ఒకవేళ సంకలన చర్యలు పాల్గొంటే ఈ ఈ బెంజిన్ వలయంలో ఉన్న ద్విబంధాలు డిస్టర్బ్ అవుతాయి. ఇలా ఈ బెంజిన్ వలయంలో ఉన్న ఈ ద్విబంధాలు ఏకాంతర ద్విబంధాలు డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఇది అన్స్టేబుల్ అస్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది సంకలన చర్యలు పాల్గొనదు. ఇది ఓన్లీ ఎలక్ట్రోఫిలిక్ ప్రత్యక్ష చర్యలు మాత్రమే పాల్గొంటాయి. సో మరి ఒక చర్యను చూద్దాం మనం. మరి ఇప్పుడు మనం జనరల్ రియాక్షన్ చూద్దాం. బెంజిన్తో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది ఇక్కడ బెంజిన్ ప్లస్ ఈ కారకం కెటలిస్ట్ సమక్షంలో ఇది జనరల్ రియాక్షన్. మరి ఈ చర్య అనేది 3 దశలో జరుగుతుంది. ఫస్ట్ వన్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, అంటే ఎలక్ట్రోఫైల్ ఇందులో ఈ రియేజెంట్ క్యాటలిస్ట్ సమయంలో చర్య చెంది ఈ ప్లస్ని ఇస్తుంది, ప్లస్ NU మైనస్. సో ఈ ఎలక్ట్రోఫైల్ అనేది రెండవ దశలో బెంజిన్ పైన అటాక్ అయ్యి కార్బోనియం అయాన్ ఇంటర్మీడియట్ని ఏర్పరుస్తుంది, కార్బోనియం అయాన్ ఇంటర్మీడియట్ని ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోఫైల్ బెంజిన్ దగ్గరికి అప్రోచ్ అవుతుందో బెంజిన్లో ఒక కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్, ఇంకో కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. అంటే ధ్రువణం ఏర్పడుతుంది. ధ్రువణం ఏర్పడి ఒక కార్బన్ మీద పాజిటివ్ అంటే పాక్షిక ధనావేశం, ఇంకో కార్బన్ మీద పాక్షిక రుణావేశం ఏర్పడుతుంది. అప్పుడు పాక్షిక రుణావేశం కలిగిన కార్బన్ పైన ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రోఫైల్ అనేది ఎలక్ట్రాన్ కొరత గల సమూహం. ఇక్కడ పాక్షిక రుణం అంటే కార్బన్ పైన రుణావేశం కలిగి ఉంటుంది, న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రోఫైల్ అనేది అక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు ఒక కార్బన్ పైన పాక్షిక ధనావేశం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇది కార్బోనియం అయాన్ ఇది ఏం చేస్తుంది అంటే రెజొనెన్స్ నిర్మాణం ద్వారా స్థిరత్వాన్ని పొందుతుంది. ఇలా 3 రెజొనెన్స్ నిర్మాణం ఏర్పరుస్తుంది. సో ఈ 3 రెజొనెన్స్ నిర్మాణాల యొక్క సంకరీకరణం ఏర్పడి రెజొనెన్స్ హైబ్రిడ్ని ఇస్తుంది. ఈ రెజొనెన్స్ హైబ్రిడ్ అనేది ఒక ప్రోటాన్ని కోల్పోయి ఫైనల్ ఉత్పన్నం అంటే తుది ప్రోడక్ట్ని ఇస్తుంది. ఇది సంకర రూపాలు, సంకర నిర్మాణాలు. సో ఇలా వచ్చిన ఈ సంకర నిర్మాణం అనేది ఇది రెజొనెన్స్ హైబ్రిడ్ అంటాం. దీన్ని ఈ సంకరణ 3 కలిసి రెజొనెన్స్ హైబ్రిడ్ని ఇస్తుంది. ఈ రెజొనెన్స్ హైబ్రిడ్ ఒక ప్రోటాన్ని కోల్పోయి ఫైనల్ ప్రోడక్ట్ని ఇస్తుంది. ఇది ప్రోటాన్ను కోల్పోవుట.
మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటిది? ఈ ఎలక్ట్రోఫైల్తో కూడిన సమూహం. ఇది ఇక్కడ చూడండి అమ్మా, ఈ బెంజిన్లో ఉన్న ఒక హైడ్రోజన్ ఈ ఎలక్ట్రోఫైల్ చేత ప్రతిక్షేపించబడి ఈ H ప్లస్లో ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రోఫైల్ వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఇది ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అంటాం. సో ఇది జనరల్ రియాక్షన్ మెకానిజం ఆఫ్ బెంజీన్. సో నెక్స్ట్ ఒక చర్య చూద్దాం, నైట్రేషన్ చర్య చూద్దాం. ఇక్కడ మూడవ దశలో ప్రోటాన్ని కోల్పోయి ఫైనల్ ఉత్పన్నాన్ని ఇస్తుంది. ఇది మనకు కావాల్సిన ప్రోడక్ట్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్ ఇంకొక ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపించబడింది కాబట్టి ఇది ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అంటాం. ఓకే, నెక్స్ట్ ఒక చర్య చూద్దాం, నైట్రేషన్ చర్య చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, నైట్రేషన్ చర్య. ఇక్కడ బెంజిన్ని నైట్రేషన్ మిశ్రమంతో చర్య చెందించగా మనకి నైట్రోబెంజిన్ ఏర్పడును. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కాన్ HNO3 ప్లస్ 2H2SO4ని మనం నైట్రేషన్ మిశ్రమం అంటాం. నైట్రేషన్ మిశ్రమం అంటాం. మరి ఈ నైట్రేషన్ మిశ్రమం నుంచి మనకి నైట్రోనియం అయాన్ వస్తుంది. ఈ నైట్రోనియం అనేది ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది. సో మరి ఈ నైట్రోనియం ఎలా పడుతుందో చూద్దాం. ఈ చర్య కూడా 3 దశలలో జరుగును. ఇందులో మొదటి దశ నైట్రోనియం అయాన్ ఏర్పడుట, ఎలక్ట్రోఫైల్ ఏర్పడుట, NO2 ప్లస్ ఏర్పడుట. ప్లస్ 2SO4 నుంచి ఏమైందంటే ఈ HO ఇక్కడ నుంచి వచ్చిన H2 కలిసి H3O ప్లస్ NO2 ప్లస్ 2HSO4 మైనస్. ఇది నైట్రోనియం అయాన్. సో ఇది ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఎలక్ట్రాన్ కొరతల సమూహం. ఇది ఏం చేస్తుందంటే రెండో దశలో బెంజిన్ పైన అటాక్ అయ్యి కార్బోనియం అయాన్ ఏర్పరుస్తుంది. ఈ కార్బోనియం అయాన్ రెజినెన్స్ ద్వారా స్థిరత్వాన్ని పొంది రెజినెన్స్ హైబ్రిడ్ అనేది ఒక ప్రోటాన్ని కోల్పోయి ఫైనల్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఇది క్లుప్తంగా నైట్రేషన్ చర్య గురించి వివరణ. ఇది మీకు ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎస్ఏలో రావచ్చు. సో ఈ మూడిటి ఒక కలయికనే రెజినెన్స్ హైబ్రిడ్ అంటాం. సో ఈ రెజినెన్స్ హైబ్రిడ్ అనేది ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయి అంటే ప్రోటాన్ని కోల్పోయి ఫైనల్ ఉత్పన్నం తుది ఉత్పన్నాన్ని ఇస్తుంది. సో ప్రోటాన్ని కోల్పోవుట. ఫ్రెండ్స్, మీకోసం నేను కష్టపడి ఇంతలా చెప్తున్నా కాబట్టి మీ ఫ్రెండ్స్ని కూడా ఈ వీడియో చూడమని చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి?